కృష్ణ దైవంత సహజనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. ఒకసారి ఢాకాలో బ్రహ్మానంద స్వామితో ప్రేమానంద స్వామి ఈ విధంగా అన్నారు. స్వామీజీ, వివేకానంద స్వామీజీ, అధపతితుల రక్షకుడు, మహాపాపుల విమోచకుడు ఆయన. అందుకు బ్రహ్మానంద స్వామి వెంటనే నేను కూడా హతపతితులని రక్షకుడనే, మహాపాపుల విమోచకుడనే అని సమాధానమిచ్చారు. మతీశ్వర్ సేన్ అనే యువకుడు బలరాం గారింటి వద్ద రోజు బ్రహ్మానంద స్వామిని దర్శించి వారికి సేవలు చేసేవాడు. దురదృష్టవశాత్తు ఒకరోజు అతను ఒక నీతిబాహ్యమైన పని చేశాడు, బహుశా అక్రమ సంబంధం. మహారాజ్ ఈ విషయం విన్నారు. తాబ్ మహారాజుకి తన ముఖం చూపించడానికి సిగ్గుపడ్డాడు. ఒకరోజు అతను తన స్నేహితులని కలవటానికి రహస్యంగా వచ్చాడు. కానీ అనుకోకుండా ఆకస్మికంగా మహారాజ్ గారికి ఎదురుపడ్డారు. ప్రేమపూర్వకంగా మహారాజ్ అడిగారు, గేదెకు ఉండే పెద్ద కొమ్ములను చూశావా? చూశాను మహారాజ్ అని తాపు సమాధానమిచ్చాడు. అప్పుడు మహారాజ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు, చూడు, ఒక దోమ ఆ గేదె కొమ్ములపైన కూర్చున్నదనుకో, ఆ గేదెకేమైనా అనిపిస్తుందా? బాధ కలుగుతుందా? మనం ఆ విధంగా ఉండాలి తెలుసా? ఒకసారి బ్రహ్మానంద స్వామి అన్నారు, నీ మనస్సు నుంచి సకల భయాలను, బలహీనతలను తొలగించుకో. పాపం గురించి తలపోస్తూ నిన్ను నువ్వు కించపరుచుకోకు. మానవుడి దృష్టిలో అది ఎంత గొప్ప పాపంగా కనిపించినా దేవుని దృష్టిలో అది అసలు ఏమీ కాదు. ఆయన ఒక్క కృపాకటాక్ష వీక్షణము లక్షలాది జన్మల పాపాలను సమూలంగా ఒక క్షణంలో పెకిలించి వేస్తుంది. పాపపు మార్గం నుండి మానవులను మరలించటానికి మన శాస్త్రాలలో చాలా గొప్ప శిక్షలు విధించబడినవి. ప్రతి ఒక్క కర్మ తప్పక ఫలితం ఇస్తుందనుకో. చెడు కర్మలు మానసిక శాంతిని భగ్నం చేస్తవి. జై శ్రీరామకృష్ణ.